మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా ఒంగోలులో చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. ముంపులో చిక్కుకున్నటువంటి ప్రజలను కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంగమ్మ కాలేజీలో ఇరుక్కున్నటువంటి 6గురిని కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం కాపాడింది. ఇక నగరంలోని ప్రస్తుత పరిస్థితి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రభావంతో మునిగిపోయిన ఒంగోలులో మునిగిపోయిన కాలనీలు వాసులని ఎస్డీఆర్ఎఫ్ టీంలు కాపాడటం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మంగమ్మ కాలేజీలో కొంతమంది సిబ్బంది అక్కడే ఇరుక్కోరిపోవటం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కాపాడారు. దీనిపై చెప్పండమ్మా, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కానీ వీళ్ళు ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ఎలా కాపాడారు? మీరు ఎందుకు అలా అక్కడే ఉన్నారు? మేము రాత్రి నిద్రపోయాం సార్. రాత్రి మేము తెల్లారి నాకు లేచి నేను మున్సిపాలిటీ పని చేస్తాను. మేము పనికి పోదామని చూసేసరికి నిండిపోయి ఉంది. మీకు నిన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారని చెప్పి అధికారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి మీకు సూచనలు అనేవి చేయటం జరిగిందా లేదా? చెప్పారు కానీ అంత వాన లేదులేనని ఉండము. రాత్రికి రాత్రే వచ్చినాయి. అయితే మాకందరూ బాగా సాయం చేసారు. ఇల్లు వంట ఇది తాలూకా వాళ్ళు మొత్తం వాళ్ళంతా వచ్చి మమ్మల్ని బయటకు వేసారు. నువ్వు చెప్పమ్మా, ఇప్పుడు ఈ తుఫాను ముప్పుతోటి ఎంతమంది కాలేజీలోనే ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి? 6 మెంబర్స్ లోపలే ఉండిపోయాం సార్. నేను నైట్ నుంచి వాటర్లోనే. అలాగే మార్నింగ్ ఇంకేం చేయాలి తెలియక హెల్ప్ లైన్కి కాల్ చేస్తే వాళ్ళ తాలూకా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మాకు ఎస్బీఆర్డిఎఫ్ వాళ్ళు మమ్మల్ని సేవ్ చేసి బయటకు తీసుకొని వచ్చారు. థ్యాంక్స్ ఫర్ ద. మీకు చెప్పండి, ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ టీం అనేది ఇప్పటివరకు ఈ ప్రాంతం అనేది ఎన్ని గంటల నుండి రావటం జరిగింది? ఎంతమందిని సేవ్ చేశారు? ఇంకా ఎంతమంది ముప్పులో ఉన్నారని మీరు చూస్తున్నారు? మేము మార్నింగ్ రావడం జరిగిందండి. మేము 6th బెటాలియన్ ఏపీఎస్డీఆర్ఎఫ్ నుంచి వచ్చాము. మేము మొత్తం 27 మంది మేము సభ్యులం. మా ఐజీపీ మేడం గారు అలాగే మా కమాండెంట్ గారు ఉత్తర్వుల ప్రకారం ఈ మంతా సైక్లోన్ నిమిత్తం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం మాకు ఒక కాల్ వచ్చింది. కాల్ని బట్టి మేము వచ్చాము. పల్నాడు ఫర్నిచర్స్కు తర్వాత ముందున్న షోరూంలో 8 మంది విక్టిమ్స్ అక్కడ చిక్కుని ఉన్నారని మాకు తెలిసిందండి. మేము మా స్పీడ్ బోటు మా బోటు ద్వారా మేము అక్కడికి వెళ్ళి 8 మంది విక్టిమ్స్ను సర్వైవల్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళని సర్వైవల్ చేస్తూనే మళ్ళీ మంగమ్మ డిగ్రీ కాలేజ్లో 4 విక్టిమ్స్ ఉన్నారని మాకు తెలిసింది. మేము మంగమ్మ డిగ్రీ కాలేజ్ ఈ ప్రాంతానికి వచ్చి లోపలికి వెళ్ళి వీళ్ళ 4 కూడా సేఫ్గా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్ మీరే కదా, ఇప్పుడు మీరు కాలేజీలో ఎందుకు ఉండవలసి ఉంది? నిన్నట్టుండి అధికారులు అనేది హెచ్చరించడం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాలు అనేది సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి ప్రజలను హెచ్చరించడం జరుగుతుంది. వీళ్ళు ఎలా ఇరుక్కున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో మీరు? సార్, మంగమ్మ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా మాట్లాడుతున్నాను సార్. నిన్న ఊహించిన అంటే చెప్తా ఉన్నారు, కాకపోతే ఏంటంటే అంత ఫ్లడ్ వస్తుందని చెప్పేసి అనుకోలేదు. లైట్గానే వర్షపాతం లైట్గా ఉంది కదా, అంత ఫ్లడ్ రాదులే అనుకున్నాము. అయితే వీళ్ళకి సేఫ్ సైడ్గా పైన బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో ఉన్నారు. నేను సాయంకాలం 6:30 వరకు కూడా కాలేజీలోనే ఉన్నా, అప్పుడు కూడా ఏమీ లేదు. తర్వాత వీళ్ళు పైన బిల్డింగ్లో నిద్రిస్తాం జరుగుతుంది. వీళ్ళు చూసుకునేసరికి 6:30కి వాటర్ వచ్చి ఉన్నాయి. నాకు అప్పుడు ఫోన్ చేశారు. నేను 6:30కి వచ్చేసి నేనే ఒంటరిగా లోపలికి నీళ్ళల్లో దాదాపు రొమ్ముల దాకా వచ్చాయి వాటరు. అయినా లోపలికి వెళ్ళి వీళ్ళని సేఫ్ సైడ్లో ఉన్నారు చూసుకున్నాను. నేను కొంచెం చిన్న వస్తువులు ఉంటాయి మొత్తం సర్దుకుని మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంకొక జాన ఫ్లడ్ పెరిగింది. ఇక అప్పుడు వీళ్ళని నేను తీసుకురావడానికి నేను ఒక్కడిని, నాకు ఈత రాదు. అయినా సరే నేను సాహసం చేసి లోపలికి వెళ్ళి వీళ్ళని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అది ఫ్లడ్ పెరిగినందువల్ల నాకు డౌట్ వచ్చి వీళ్ళని పైన బిల్డింగ్లను ఉండమని చెప్పాను. ఈలోపు బయటకు రాగానే మనకి ఎస్డీఆర్ఎఫ్ దళాలు పెంచేసి ఉన్నాయి ఆల్రెడీ. ఎస్ఐ గారికి కూడా చెప్పాను. వెంటనే వాళ్ళు సహకరించి మేము వెళ్ళి ఈ 4 తీసుకొని రావడం జరిగింది. ముంపు గురైన కాలనీల్లో ఎస్డీఆర్ఎఫ్ టీంలు కానీ ఎన్డీఆర్ఎఫ్ టీంలు కానీ అలాగే అధికారులు అనేది అప్రమత్తంగా ఉండటం జరిగింది. అనుకోని ఈ ముప్పు అనేది ఉదయం అంటే మోంతా తుఫాన్ అనేది పోయిన తర్వాత అదే 5 గంటల టైంలో వర్షం రాత్రి తీరం దాటేటప్పుడు ఏం జరగకపోయినప్పటికీ ఉదయం 5 గంటలకి చెరువులు తెగి ఇక్కడికి ఒక్కసారిగా ముంపు ఏర్పడి 4 కాలనీలు మునిగిపోవడం జరిగింది. అలాగే కాలనీ కానీ ఏదో షోరూమ్లు కానీ ఈ ప్రాంతంలో అధికంగా ఉంటాయి, అలాంటివన్నీ మునిగిపోవటం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్లు వీళ్ళు అప్రమత్తతో ఇక్కడున్న ప్రజల్ని కాపాడే విధంగా వాళ్ళు ఎటువంటి రిస్క్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఎస్డీఆర్ఎఫ్ టీం చెప్పడం జరిగింది. ఇప్పటికే కొంతమందిని సేవ్ చేశామని, గత 4 రోజులుగా అనేక రిస్కులు కూడా చేయటం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది.